అందరికీ నమస్కారం. వీబీఎం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వ్లాగ్లో మేము విజిట్ చేసిన గండిపేట ఎకో పార్క్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గండిపేట ఈకో పార్క్ హైదరాబాద్కి వెస్ట్ సైడ్లో నియోపోలిస్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యింది. మొత్తం 5.5 ఏకర్స్లో ఇది డెవలప్ అయ్యింది. ఇది ఎంట్రన్స్ ప్లాజా. దీనికి అడ్జసెంట్గా ఇది కార్ పార్కింగ్ చేసే వాళ్ళకి అట్నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. దీనికి అడ్జసెంట్గా బై వాక్ రావాలనుకుంటే ఇటు నుంచి కూడా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఒక ఐకానిక్ స్ట్రక్చర్ ఉంది రాగానే చూడటానికి. ఇది హెచ్ఎండిఏ అని రాసి ఉంటుంది. ఇదేంటంటే ఇది ఒక ఐకానిక్ స్ట్రక్చర్. ఈ హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇదైన తర్వాత దీనికి అడ్జసెంట్గా లోపలికి ఈ పార్క్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ ఎంట్రన్స్ మెయిన్ అట్రాక్షన్ ఈ పార్క్కి. ఇటు లోపలికి రాగానే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, స్కేటింగ్ ప్లే ఏరియా. ఇదంతా నీట్గా స్కేటింగ్ చేసుకోవడానికి వీలుగా పిల్లలకి కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది బేసికల్లీ ఒక ఈకో పార్క్. ఇక్కడ చాలా ప్రశాంతమైన ఒక అట్మాస్ఫియర్ అనేది మనకి మెయిన్ అట్రాక్షను. ఇక్కడ ఫ్లోరా, ఫానా, ల్యాండ్స్కేపింగ్ అండ్ తర్వాత ఒక మంచి పక్షులు, కిలకిల రావాలు అవన్నీ ఉంటాయి. ఫానాలో మెయిన్ పార్ట్ ఆఫ్ ఫానా వచ్చి మీకు స్క్వెల్స్ ఎక్కువ ఉన్నాయి, బర్డ్స్. పార్క్ లేక్లో బాగా బర్డ్స్ కనిపిస్తాయి. మేబీ ఫిష్ తినడానికి వస్తాయి కావచ్చు. అండ్ ఈ లేక్స్, ఈ ల్యాండ్స్కేపింగ్ ఫుల్ వాక్వేస్ అన్నీ కొన్ని న్యాచురల్గా వదిలేశారు. వాకింగ్ చేయడానికి దానికి ఫ్రీగా బాగుంది. కొన్నేమో కన్స్ట్రక్ట్ చేశారు. మొజాయిక్ ఫ్లోరింగ్ అంతా ఫ్లోరింగ్ చేసి అటు ఇటు ల్యాండ్స్కేపింగ్ పెట్టి డెవలప్ చేశారు. ఇక్కడంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ ప్లాస్టిక్స్ అనేవి ఏం లేకుండా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఇది 5.5 ఏకర్స్లో డెవలప్ అయింది. దీని టికెట్ 50 రూపీస్ పర్ హెడ్. కిడ్స్కి అయితే నో టికెట్ బిలో 3 ఇయర్స్కి. సో ఇక్కడ మార్నింగ్ 6 o'clock నుంచి ఆల్మోస్ట్ మార్నింగ్ 6-7 o'clock నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 వరకు. అంటే కొన్ని డేస్లో ఈ టైమింగ్స్ డిఫర్ అవుతాయి వీక్ డేస్లో. బట్ మోర్ ఆర్ లెస్ మార్నింగ్ 9:30-10 నుంచి ఈవినింగ్ 6-6:30 వరకు ఇది ఉంటుంది, ఓపెన్ ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్క ల్యాండ్స్కేపింగ్ ఒక ఐకానిక్ స్ట్రక్చర్ లాగా వాళ్ళు మోడిఫై చేశారు. ఇక్కడంతా పిల్లలకి మెయిన్ అట్రాక్షను, ఆడుకోవడానికి, మనం టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా నీట్గా బాగుంది. ఇది కిడ్స్ ఏరియా, కిడ్జోనియా. ఇది మెయిన్ ఇక్కడ ఏంటంటే నో సౌండ్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్. అండ్ ఈ గండిపేట లేక్ పక్కనే మనం టైం స్పెండ్ చేయగలుగుతాము. మంచి కూల్ బ్రీజ్. బెస్ట్ టైం టు విజిట్ దిస్ పార్క్ వచ్చి మీకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. అంటే ఏ సీజన్ అయినా మనం రాగలుగుతాము, బట్ అది బెస్ట్ సీజన్. ఇక్కడ ఏంటంటే ఒక కెఫెటేరియా కూడా ఉంది. మనం సపోజ్ ఏదైనా, చాలామంది యాక్చువల్గా వాళ్ళే ఓన్గా కుక్ చేసి తెచ్చుకుంటున్నారు, బట్ కెఫెటేరియా కూడా ఉంది. ఇక్కడ కెఫెటేరియాలో మనం వీ కెన్ యాక్చువల్లీ సమ్ రిఫ్రెష్మెంట్స్ అయితే తీసుకోవచ్చు. అంత కాస్ట్లీ కూడా ఏం లేవండి, రీజనబుల్ ప్రైసెసే. అది చీజ్ పాప్కార్న్ అట, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అండ్ ఏదో కొద్దిగా మేము కూడా తీసుకున్నాము. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఈ లేక్ పార్క్ వచ్చి సన్సెట్. ఈ సన్సెట్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ 5:30 వరకు ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు, ఈ ఏరియాకి. సన్సెట్ అనేది చాలా మెయిన్ అట్రాక్షన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు సన్సెట్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను కొన్ని షార్ట్స్లో చూశాను, సూర్యోదయం, చంద్రోదయం, సూర్యాస్తమయం రెండు ఒకే సారి చూసేలాగా ఒక ఏదో షార్ట్లో చూశాను. ఇక్కడ చూస్తే అలాగే అనిపిస్తుంది.
యాక్చువల్లీ సూర్యాస్తమయం అండ్ చంద్రోదయం ఒకేసారి కనిపిస్తున్నట్టు ఉంటుంది. కానీ నిజానికి రెండు సూర్యుడులే. సూర్యాస్తమయం అదే సూర్యుడు సేమ్ వాటర్లో దాని ప్రతిబింబం కనిపిస్తుంది అనమాట. అంటే మనకు చూడటానికి రెండు సూర్యుళ్ళు కనిపిస్తున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, అదిగోండి పైన సూర్యుడు అస్తమిస్తున్నాడు, అదే వాటర్లో రిఫ్లెక్ట్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే రెండు సూర్యుళ్ళని కానీ లేదా చంద్రోదయం సూర్యాస్తమయాన్ని కానీ ఒకేసారి మనం చూస్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది అనమాట. ఇది మెయిన్ అట్రాక్షన్. చాలా చాలా బాగుంటుంది ఫీలింగ్. అందరూ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసి ఫొటోస్, వీడియోస్ డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకుంటున్నారు. ఇదిగో చూడండి, మెల్లగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇక్కడ చూస్తుంటే ఏదో మూన్ని, మిడ్ నైట్ మూన్ చూస్తున్నట్టుంది. నిజానికి సూర్యుడు అస్తమిస్తుంటే అట్లా కనిపిస్తోంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే కూర్చోడానికి బెంచీలు, గజిబోలు, తర్వాత పిల్లలకి ఫుడ్ స్టాల్స్, నీట్ అండ్ నీట్గా మెయింటైన్ అయ్యే ఈ వాక్వేస్, ఏదైతే మనం కొంచెం ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటామో వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా, అది క్లియర్గా ఇక్కడ మనకి దొరుకుతుంది. వీకెండ్కి, పిక్నిక్స్కి దానికి బెస్ట్ స్పాట్. ఇక్కడ మొత్తం ఒక ఓపెన్ థియేటర్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1200 పీపుల్ కూర్చోడానికి, అకామిడేట్ చేయడానికి వీలుగా ఓపెన్ థియేటర్ అన్నమాట ఇది. ఇక్కడ ఆల్మోస్ట్ కూర్చుని ఏదైనా చూడాలంటే మెయిన్లీ ఇక్కడ నుంచి సన్సెట్ చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. మేము ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours ఇక్కడే స్పెండ్ చేసాము. అసలు టైమే తెలియలేదు. ఇట్లా ఫారినర్స్ అనుకుంటాను ఫొటోస్ తీసుకుంటున్నారు. తర్వాత ఇదొక చూడండి, ప్రతి ఒక్కటి వాళ్ళు కొద్దిగా ఐకానిక్ స్ట్రక్చర్ లాగా మోడిఫై చేశారు. ప్రతి ఒక్కటి ఒక అట్రాక్టివ్ పీస్ లాగా కనిపిస్తుంది. చూడండి, ఇది ఫోటో తీసుకోవడానికి ఎంత బాగుందో. ఇది కిడ్స్ ఏరియా అండి. ఇది నమస్తే, ఉంటాను.